ఎన్ని రోజులు మీరేం చేస్తారో చెప్పండి నాకు. మీరేం చేస్తారో చెప్పండి. ఆ రోడ్డు ఎన్ని రోజులు నేను ఉద్యోగం చేసే సందర్భంగా దాని మీద నేను నాట్లేసిన. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక నేను సాంగ్ చేసిన తర్వాత ఆ రోడ్డు కాపిగా వల్ల రోడ్ ఏమైంది. నేను ఎంపీ గారు పోయి రూపాయి కొట్టి జోర్దార్లో వచ్చినా. నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు పై ఆఫీసర్లు, మీరు రాజకీయ నాయకులు ఎంతైనా కూడా ఇట్లే చెప్తాం, కానీ పని చేయించాల్సిన బాధ్యత ధర్మం మీ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు మేము చేయం, కానీ మీరు చేయాలని. కానీ ఇలా రోడ్డు ఆ ఇంట్లోపాటు రోడ్డు కంకర తేలి మొత్తం నాకు తెల్లారగలేస్తే అయ్యే ఫోన్లు వస్తున్నాయి. చెడు మాట తిరుగుతావు రాళ్ళు, ఎవరు ఇది పోసింది ఏంది ఇట్లా అని. మీరు ఏమన్నా పోయినా రోడ్డు కాడికి? మీ డి గారు ఈ గారు ఉన్న ఈ డి గారు ఉన్నారా? కొండ ఏడి? నేనేమంటున్నా, ఈ గారు అది తొందరగా కంప్లీట్ చేయండి. మేము ఇవాళ దాన్ని శంకుస్థాపన గౌరవ ఎంపీ గారు నేను కలిసి శంకుస్థాపన చేసి కూడా ఏడాది దగ్గరికి వస్తాము. ఆడ ఎక్కిరిస్తారు జనం అంతా ఉరికి ఓట్లు వేసి మమ్మల్ని. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి, మా ఎంపీ గారు గెలవాలి, మా పనులు అయితే వాళ్ళు ఆశపడి ఓట్లేసింది. వేసినప్పుడు మాకు కొద్దిగా చిన్న పని చేస్తే ఆ ప్రజలకు మనము ఇంకోటి ఆ ఇరుకుల పాటు ఎటు పోయి లేదా ఇరుకటంలో ఉందా ఊరు, ఇటు రోడ్డు లేదు ఇటు రోడ్డు లేదు, ఒకటే రోడ్డు మెయిన్ రోడ్డు కనుక మన దాని కనుక నెగ్లెక్ట్ చేసి చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఆఫీసర్లుగా మీ బాధ్యత డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్గా పంచాయతీ డిపార్ట్మెంట్గా మీరు దాన్ని కంప్లీట్ చేయాలని. ఆ వల్లాలు కూడా ఏనాడు 100 మంది చాలా పదుల కొద్ది ఎమ్మెల్యేలు పోయినారు, ఎవరు కూడా దాడులు కూడా చూడలే. దాడులు కూడా నాది దూలవారు కూడా ఎవరు చూడలే. ఎంపీ గారు తీసుకుపోయి నేనే సాగు చేపించి అది ఏదో ప్రయత్నం చేసినాం, దాన్ని కూడా ఇన్కంప్లీట్ ఉంది. దయచేసి చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా మీరు దాన్ని కంప్లీట్ చేయాలని మనం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, దాకా ఈ రోడ్డు అది బైపాస్ రోడ్ అయితే వంగమరి దాకా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పుడు బడ్జెట్లో ఏమైనా కేటాయించారా లేదా? అది పిఆర్ సగమేమో ఆర్ఎడ్బి ఉంది, సగం పిఆర్ రోడ్ ఉంది కనుక ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు. కలెక్టర్ గారికి నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఈ జిల్లాకు కలెక్టర్ గారు కాబట్టి వీళ్ళంతా మీ సబార్డినేట్స్, ప్రజల సుఖ సాంతులను రోడ్డు చూసేది కూడా మీరే కనుక దయచేసి చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కనుక నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు ఒక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాకుండా ఈ చిన్న చిన్న రోడ్లకు కూడా ఒక దాదాపు 100 మీటర్లు 1 కిలోమీటరు ఈ విధంగా ఉన్న రోడ్లు చిన్న చిన్న ఉన్నాయి, డొంక రోడ్లు ఉన్నాయి. ప్రజలు ఈ ఆనకాలం వస్తే బాధపడతా ఉన్నారు. దయచేసి టీఎంఎఫ్ కింద మీరు దాన్ని సాంక్షన్ చేయాలని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలు వానకాలం వస్తే ఆ డొంకలు పోవాలని చాలా ఇబ్బంది. మట్టి రోడ్లైనా సాంక్షన్ చేయండి, మట్టి రోడ్డు సాంక్షన్ చేసినా పర్వాలేదు. మీరు నేనే మీకు లిస్ట్ ఇస్తాను, ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ రోడ్డు ఇబ్బంది ఉందో నేను చేస్తాను. అదేవిధంగా పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఎంఈ గారు వచ్చారు. ఇక్కడికి ఎంఈ గారు రావాలి, లేకపోతే డిఓ గారు రావాలి, అందరు కూడా రావాలి. ఇది ప్రజాపాలన, ఇది 99 రోజుల ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలన పోవాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదించిన గొప్ప విధానం ఇది. ఈ విధానంలో వాళ్ళు ఆఫీసర్లు అందరూ ఉండాల్సిన బాధ్యత ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ. అగ్రికల్చర్ ఉంటారు ఇల్లు ఎవరన్నా? ఇంకా శాలిగౌరారావు చెరువు పెండింగ్ ఉన్నది చెప్పండి. కరండి మీరేంటిది ఏయినా మన కాదు ఇరిగేషన్ రైల్లో. అందుకోసమైనా కలెక్టర్ గారిని మనం చేస్తా ఉన్నా, మీరు ఊళ్ళో అడుగుపెట్టినట్టే టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. మీరు వస్తున్నట్టే వాళ్ళు అలాంటి రావాలి. ఎందుకంటే సమస్యలు మీకే చెప్తాం, మేము డైరెక్ట్ ఎవరికి చెప్తాం? మేము సిఎస్ గారికి చెప్పలేము. మీకు చెప్తే మీరు అక్కడ ప్రతిపాదిస్తారు. ఇలా చాలిగార రోడ్డు ఆయన ఎవరు వెంకటరామరెడ్డి ఆయన కాంట్రాక్ట్ బట్టి అవతల పడ్డాడు, దాని నిండా చెట్టు మలిసింది, అంత పెద్ద ప్రాజెక్ట్ అది. కనుక ఇవన్నీ కూడా గౌరవనీయులు ఇరిగేషన్ సంబంధించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి నిన్ననే నేను ప్రతిపాదించడం జరిగింది. ఆఫీసర్ కనుక ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంటే, మనకు కూడా అవకాశం ఉంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద మనకు తెలిసి ఉంటే కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అగ్రికల్చర్ తరఫున ఏమైనా ఇచ్చినాయి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మన నియోజకవర్గంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు
200 కోట్ల రూపాయలతోని ఇలా తిరుమలగిరి దగ్గర తొండ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా బట్టి విక్రమ గారికి అందరు కూడా నేను శుభాకాంక్షలు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గము మూడు దిక్కులు ఉన్నది. ఇది ఇక్కడ ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ 78లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఇంతవరకు గెలవలేదు. ఇదే మొదలు కనుక మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ గెలిచింది. ఇంతకుముందు మొత్తం సిపిఎం ఉండే కమలమ్మ గెలిచింది 78లో. ఆ తర్వాత ఎవరు గెలవలేదు. ఇప్పుడు మీ దీవెన వల్ల నేను గెలిచిన మన గౌరవనీయులు ఎంపీ గారు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకోసమనే దీన్ని నిలబెట్టుకోవాలి. దీన్ని నిలబెట్టుకొని ముందు వరుసలో ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండి ఈ ప్రజలకు సేవ చేసే విధంగా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరిగే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆదర్శితులు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.